హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఇవిగండి మనం వేసుకున్నాం కదా పాప్కార్న్ పొత్తులు, అవి ఇలా తయారయ్యాయండి. మీకు ఇంతకుముందు చూపించాను కదా, బాగా తయారయ్యండి. సీడ్స్ గింజలు బాగున్నాయి. ఇవి విత్తనాలు మళ్ళీ పెట్టుకోవచ్చు. మనం ఆల్రెడీ నేను ట్రై చేశాను. పాప్కార్న్ అంటే గింజలు తీసి వేపానండి, బాగున్నాయి. ఇక్కడ పొత్తు తీసాను, చిన్న పొత్తు ఉంటే తీసి వేపాను, బాగానే ఉంది. దీనికి ఒకటే చిన్నది కాసింది, దీనికి ఒకటేనండి. చూసారా, ఇది అసలు తయారవ్వలేదు, బలం లేకండి. అంటే ఇందులో ఆల్రెడీ వంగ మొక్కలు ఉన్నాయి, చూసారా కనిపిస్తున్నాయి. ఇంకోటి చూద్దాం ఎలా ఉందో. ఇది కూడా బాగా తయారైందండి, చూసారా బాగుంది. ఇలాంటి అలా వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, దీనికి ఒకటే వచ్చింది, దీనికి ఒకటే వచ్చిందండి. ఆల్రెడీ ఇది నేను కోసి వేపాను, ఇది ఇప్పుడు కోసింది. ఇక్కడ ఒకటి ఉందండి చిన్నది, బాగా చిన్నదే. దాని గింజలు బాగా తయారయ్యాయి. ఇది కూడా బాగా తయారైందండి. దీనికి దగ్గరగా 5-6 వచ్చేయండి. కాదు ఫస్ట్ బాగా పెద్ద సైజు వచ్చింది, ఉడత తినేసిందని మీకు చూపించాను కదా. తర్వాత వచ్చింది ఏమి తయారవ్వలేదు, చూసారా. ఇవి అలాగే ఉండిపోయి ఫస్ట్ కాయ మాత్రం బాగా తయారైంది. ఇక్కడ 1 2 3 ఇవ్వండి, సైడ్ 1 4 5 6 7 దగ్గర వచ్చేయండి. కానీ ఒక్కటి కూడా మన చేతికి రాలేదండి. మొక్క భలే పెరిగిందండి. ఇది కూడా వస్తుంది, లోపల గింజలు ఏం తయారవ్వలేదు, ఇది వేస్ట్. ఇది కూడా చూద్దామండి. పెద్ద కంటైనర్లో ఉంది, కానీ పెద్దగా ఏం తయారవ్వలేదు. చిన్న చిన్న వాటిలలో బాగా వచ్చాయి. తీసి చూపిస్తాను. ఇదిగండి, సరిగ్గా గింజలు తయారవ్వలేదు, చూసారా. అక్కడక్కడ గింజ ఉన్నాయి, గింజ కొంచెం గట్టిగా ఉందండి, అడిపింది. గింజలు చూసారా రౌండ్గా ఉన్నాయి. మామూలు మొక్కజొన్న పొత్తులాగా లేవు. అది స్వీట్ కార్న్, నార్మల్ కార్న్ కాదు. పాప్కార్న్ అన్నాను కదండి. ఇగండి, పాప్కార్న్ గింజలు వేస్తేనే పాప్కార్న్ మొక్కలు వచ్చాయి. వాటి నుంచి మళ్ళీ వచ్చేయండి విత్తనాలు. ఇంకా ఉంచేస్తాను, అక్కడక్కడ గింజలు ఉన్నాయి కదా, కనీసం ఉడతే తింటుంది. ఆల్రెడీ ఒకటి తినేసింది. ఇది చెట్టు కూడా దానికే వదిలేసాను వేకడిగా. మనకు వచ్చిన పొత్తులండి ఇవి. ఇంకొంచెం ఎండాక ఏపీస్ మీకు చూపిస్తానండి. ఎన్ని రాలేదు, ఒళ్ళు చూపిస్తాను మీకు. ఇవిగండి ఒలిసాను, ఇవే వచ్చాయి. మహా అయితే నేను ఒక 10 గింజలు పెట్టానండి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన మొక్కలు కూడా ఒక 6 5 వచ్చేయండి. ఒక 6 మొక్కలు అనుకోండి. ముందు ఒకటి కోస్తాను, ఇగో మిగతా 5 ఇక్కడే ఉన్నాయండి. అన్నిటికీ బాగా ఇదే తయారైందండి. తర్వాత ఇవి చిన్నవి అయినా సరే ఫుల్గా గింజలు వచ్చాయి, చూసారా. చిన్న చిన్న గింజలని ఫుల్గా వచ్చాయి. ఇవి గింజలు తక్కువ వచ్చాయి. అందులో వంగ మొక్కలు ఉండడం వల్ల మెయిన్ కారణం నేను అనుకుంటాను. ఇవి కొంచెం ఎండాక ఏపీస్ మీకు చూపిస్తానండి. వీలైతే వేపేటప్పుడు చూపిస్తా, లేదా వేపనివి ఎలా వచ్చాయి అన్నది మీకు చూపిస్తాను. ఇవిగండి గింజలు ఒలుస్తాను. మొత్తం ఒలేసి మీకు చూపిస్తాను ఎన్ని వచ్చాయి అన్నది. ఇవిగండి గింజలు ఒలిస్తాను. కొన్ని గింజలు ఏపి చూపిస్తానండి. కుక్కర్ పెట్టానండి, లైట్గా నూనె వేసాను. నూనె, పసుపు అండి, కొంచెం సాల్ట్,
విజిల్ పెట్టలేదు, ఒక 2 నిమిషాలు ఉంచుదామండి. బాగుండి బాగా పేలింది పాప్కార్న్. ఇవిగండి వేపుకొని పాప్కార్న్ బాగా వచ్చేయండి. నేను మొక్కలు పెట్టాక బాగా నాకు పాప్కార్న్ విత్తనాలకు కూడా ఉపయోగపడ్డాయి, నేను వేపుకోవడానికి కూడా ఉపయోగపడ్డాయండి. చూసారు కదా, చాలా తక్కువ మొక్కలు పెట్టాను. ఒక మహా అయితే ఇన్ని గింజలు పెట్టుంటానండి. ఇందులోనే కొన్ని మొక్కలు నేల పెడితే పోయాయి, కొన్ని మొక్కలు వచ్చాయి. అయినా ఇన్ని అంతకి 2 3 కాదండి, 10 కన్నా ఎక్కువ వచ్చాయండి గింజలు. 10 ఏంటండి, ఇంకా ఎక్కువ వచ్చాయి. నా గ్లాసున్నర వచ్చాయి. ఓకే అండి, బాయ్. ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.